నీ కథకు నా కూతురి కథకు చాలా దగ్గర పోలికుందమ్మా. మీ పుట్టుక, మీరు పెరిగిన విధానం ఒకే విధంగా ఉన్నాయి. నీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్స్ అమ్మా. అమ్మలా దీవించారు. మీ ఆశీర్వాదం నాకెప్పుడూ ఉంటుంది. నీ మాటలు వింటుంటే నా కూతురు మాట్లాడుతున్నట్టే ఉంది. నువ్వు రాకపోయి ఉంటే ఈ విషయం మా పల్లెటూరు వరకు పాకుండేది. నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండమ్మా. అమ్మా అర్చన, నీకెప్పుడు ఎటువంటి సహాయం కావాలన్నా మమ్మల్ని అడుగమ్మా, సరేనా? అలాగేనండి. పెద్ద సమస్య తీరింది. మీ సమస్య తీరింది, నా సమస్య ఎలా తీరుతుందో. సార్, ఎస్ఐ గారు రమ్మంటున్నారు. పదవేద, పద శ్రీకర్, అవని రామ్మా. బాయ్ తల్లి. బాయ్. మీరు ఆగిపోయారే, వెళ్ళండి. నీతో 4 మాటలు చెప్పుకోవాలని అనిపించింది, అందుకే ఆగాను. చెప్పండి. నా కూతురు కూడా అచ్చం నీలాగే ఉంటుందమ్మా. నా బిడ్డంటే నాకు ప్రాణం. అసలిప్పుడు నేను బ్రతుకుతున్నానంటే అందుకు కారణం నా బిడ్డే. నా బిడ్డ లేనప్పుడు నాకు ఈ పోరాటం, ఆరాటం అవసరం లేదు. చెప్పాలంటే ఈ ప్రాణమే అవసరం లేదు. అయ్యో, అలా అనకండమ్మా. అక్షయ్ ఏదో రోజున మీ దగ్గరకు వస్తుంది కదా. అవునమ్మా, నువ్వు నీ కూతురి కోసం ఇంత బాధపడుతుంటే నీ కూతురు నీ దగ్గరికి రాకుండా ఉంటుందా? సమయాన్ని బట్టి వస్తుంది. ఆ దైవం నీ కూతురితో ఏదో చేయించాలని సంకల్పించినట్టుంది. అందుకే తాత్కాలికంగా నీకు దూరమయ్యింది. మీరేం బాధపడకండి, ఏడవకండి.